రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలిఫోర్నియా రాష్ట్రంలో అట్మాస్ఫిరిక్ రివర్ తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురిసి వరదలు, మడ్ స్లైడ్స్, డెబ్రిస్ ఫ్లోలు ఏర్పడ్డాయి. సాన్ బెర్నార్డినో కౌంటీలోని రైట్వుడ్ వంటి హిల్ రిసార్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్, మడ్ ఫ్లోలు ఏర్పడి రోడ్లు మూసుకుపోయాయి. పలు వాహనాలు మట్టిలో పూర్తిగా కూరుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ టీం హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక శాన్ డియాగో సిటీ హైట్స్లో బలమైన గాలులతో పాటుగా భారీ చెట్టు కూలి 60 ఏళ్ల వ్యక్తిపై పడి మృతి చెందాడు. అదేవిధంగా సాక్రమెంటో కౌంటీ షెరీఫ్ ఆఫీసర్స్ జేమ్స్ కార్వాలో రోడ్డుపై కారును నియంత్రించలేక రోడ్డు పక్కనే ఉన్న పవర్ పోల్కు ఢీకొట్టి మృతి చెందాడు. దీంతో కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీని గవర్నర్ ప్రకటించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో అట్మాస్ఫిరిక్ రివర్ తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురిసి వరదలు, మడ్ స్లైడ్స్, డెబ్రిస్ ఫ్లోలు ఏర్పడ్డాయి. శాన్ బెర్నార్డినో కౌంటీలోని రైట్వుడ్ వంటి హిల్ రిసార్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్, మడ్ ఫ్లోలు ఏర్పడి రోడ్లు మూసుకుపోయాయి. పలు వాహనాలు మట్టిలో పూర్తిగా కూరుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ టీం హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక శాన్ డియాగో సిటీ హైట్స్లో బలమైన గాలులతో పాటుగా భారీ చెట్టు కూలిపోయి 60 ఏళ్ల వృద్ధుడిపై పడింది. దీంతో అతను మృతి చెందాడు. అదేవిధంగా సాక్రమెంటో కౌంటీ షెరీఫ్ ఆఫీసర్ జేమ్స్ కార్వాలో రోడ్డుపై కారును నియంత్రించలేక రోడ్డు పక్కన ఉన్న పవర్ పోల్కు ఢీకొట్టి మృతి చెందాడు. దీంతో కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీని గవర్నర్ ప్రకటించారు.